హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఈ వీడియోలో మనం 6 months దాటిన తర్వాత నుండి బేబీస్కి ఇంట్లోనే బెస్ట్ ఫుడ్ని ఎలా అందించాలో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు మఖానా వల్ల ఎన్ని యూజెస్. ఈరోజు అయితే ఇంట్లోనే సింపుల్గా స్ప్రౌటెడ్ రాగి సిర్లాక్ ప్లస్ మఖానా సిర్లాక్, ఈ రెండు మిక్స్డ్ సిర్లాక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 2 cups మఖానాని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ మఖానా డ్రై రోస్ట్ అవ్వడానికి ఒక 5 minutes వరకు పడుతుంది. దగ్గరే ఉండి లో ఫ్లేమ్ మీదే బాగా రోస్ట్ చేసుకోండి. 2 cups మఖానాకి 4 cups వరకు రైస్ని యాడ్ చేసుకోవచ్చు. అలా అయితే డైజెషన్ బాగా అవుతుంది. ఒకవేళ మీ బేబీ 9 months క్రాస్ అయి ఉంటే 3 cups రైస్ అయితే సరిపోతుంది. మఖానాని అయితే వాష్ చేయాల్సిన అవసరమే లేదు, కానీ రైస్ని మాత్రం ఒకసారి బాగా కడిగి ఎండలో ఆరబెట్టిన తర్వాత మాత్రమే రోస్ట్ చేయాలి. రైస్ మఖానా సిర్లాక్ అయితే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవడమే. డైజెషన్ కోసం ఒక 2 spoons వరకు వాము, 2 spoons వరకు జీలకర్రను కూడా డ్రై రోస్ట్ చేసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. బట్ నేనైతే ఇక్కడ ఆల్ మిక్స్డ్ సిర్లాక్ ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఆల్ మిక్స్డ్ సిర్లాక్ ఏవేవి ఎంతెంత క్వాంటిటీస్లో వేయాలి, పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. డెఫినెట్గా ఓపెన్ చేసి చూడండి. మీరు సింపుల్గా రైస్ మఖానా సిర్లాక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటే ఈ 4 ingredients ఉంటే సరిపోతుంది. మఖానా, రైస్, 2 spoons వరకు వాము, 2 spoons వరకు జీలకర్ర. నేనైతే ఇందులో స్ప్రౌటెడ్ రాగులను కూడా యాడ్ చేసుకుంటున్నాను. రాగులకి స్ప్రౌటింగ్ తెప్పించడం అనేది చాలా సింపుల్ అండి. అస్సలు పాడవకుండా, స్మెల్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా స్ప్రౌటింగ్ తెప్పించవచ్చు. ఎవరికైనా ఒకవేళ వీడియో కావాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. డెఫినెట్గా ఓపెన్ చేసి చూడండి. మఖానా వల్ల ఎన్ని యూజెసో మనందరికీ బాగా తెలుసు. యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అనేవి రిచ్ కంటెంట్లో ఉంటాయి. ఫ్యాట్ కంటెంట్ అనేది అస్సలు ఉండదు. కాబట్టి 6 months బేబీస్ నుండి ఎంత ముసలి వాళ్ళకైనా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. వీడియోలో చూస్తున్నారు కదా రాగులు ఎంత బాగా స్ప్రౌటింగ్ వచ్చాయో. నేనైతే జస్ట్ ఇక్కడ 24 hours మాత్రమే స్ప్రౌటింగ్ తెప్పించాను. మీరు కావాలి అనుకుంటే 36 hours వరకు ఉంచొచ్చు. అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా స్ప్రౌటింగ్ అవుతాయి. వీటన్నిటిని ఒక 2 days పాటు ఎండలో ఆరబెట్టుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని అందులో మిక్స్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవడమే. సో ఆల్ మిక్స్డ్ సిర్లాక్ అయినా ఏ సిర్లాక్ అయినా ప్రాసెస్ అంతా ఒకటేనండి, ఏమీ మారదు. ఏవేవి ఎంతెంత క్వాంటిటీలో వేయాలి అన్నది తెలుసుకుంటే సరిపోతుంది. సో మీ బేబీస్కి ఎప్పుడు ఒకే సిర్లాక్ కాకుండా ప్రతిసారి చేసిన ప్రతిసారి కొత్తగా ఏదో ఒక ఐటెంని ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తే బేబీ కూడా ఆ ఐటెంకి అలవాటు పడుతుంది. మఖానా ఇంకా స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అనేది బేబీ వెయిట్ గెయిన్కి చాలా హెల్ప్ అవుతుంది. బట్ డైరెక్ట్గా అవి పెట్టాలంటే హెల్దీ ఫుడ్ కాబట్టి డైజెషన్ అవుతుందో లేదో అని భయపడే వాళ్ళ కోసం ఇలా ఆల్ మిక్స్డ్ సిర్లాక్, మన ఛానల్లో ఆల్రెడీ ఆల్ మిక్స్డ్ సిర్లాక్ ఉంది. ఇందులో ఎక్స్ట్రాగా మఖానా ఒక్కటే యాడ్ చేశాను. రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్ టు సేమ్. మెత్తగా మిక్సీ పట్టుకొని 1 టీ గ్లాస్ వాటర్లో 1 spoon మిక్స్ చేసుకొని కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవడమే. టేస్ట్ ఇంకా ఫ్లేవర్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.